నీళ్ళు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వారి ప్రకటన మరి పూర్తిగా మీరందరూ గమనించి తగిన విధంగా దానికి కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ అందరికీ తెలవాలి. రాష్ట్రంలో రేపు మేము ఈ 4 వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేపు లాంచ్ ప్రోగ్రామ్ ఉంది. మధ్యాహ్నం 1 గంటకు, మార్నింగ్ 10 నుంచి 11:30 వరకు రిపబ్లిక్ డే ప్రోగ్రామ్స్ చేసుకొని 1:00 to 2:30 ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేపు లాంఛనంగా మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది. ఆ గ్రామంలో రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయం కానీ సాచ్యురేషన్ మోడ్లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది. దయచేసి ఇది జాగ్రత్త గమనించాలి. మీరు రేపు లాంచ్ అవుతున్న ప్రోగ్రాంలో రేపే రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా మండలానికి ఒక ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయి ఆ గ్రామంలో రేపు పూర్తవుతుంది. అదేవిధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. ఎలిజిబిలిటీ ప్రకారము, అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతుంది. ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము.